హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే చాలా ఈజీగా అండ్ క్విక్గా తయారు చేసుకునే స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఈవినింగ్ టైంలో మనం తినడానికి కారం కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా 3 పొటాటోస్ని తీసుకున్నానండి. ఈ పొటాటోస్ని శుభ్రంగా పీల్ తీసుకొని వాష్ చేసుకొని తురుముకోవాలండి. ఈ పొటాటో తురుముని వాటర్లో 3 to 4 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. మంచినీళ్ళతో ఈ విధంగా 3 to 4 టైమ్స్ వరకు రఫ్ చేసుకుంటూ ఈ విధంగా పొటాటో తురుముని వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న పొటాటో తురుముని నీళ్ళంతా కూడా పిండుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ మీద ఎక్సెస్ వాటర్ ఉన్నా కూడా అది కూడా అబ్సార్బ్ చేసుకోవడానికి కాటన్ క్లాత్ వేసుకొని ఇలా పిండి తీసుకున్న పొటాటో తురుముని ఇంకా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే గట్టిగా పిండుకొని ఈ విధంగా కాటన్ క్లాత్లో వేసుకొని ఫ్యాన్ కింద మినిమం హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టాలండి. ఈ పొటాటో తురుము ఆరేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ 1 కప్పు వరకు నార్మల్ సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. మీడియం సైజులో ఉంటాయి కదా, చిన్నవి కాకుండా ఈ సైజులో ఉన్నవి 1 కప్పు వరకు తీసుకున్నాను. తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని థిక్ బాటమ్ ప్యాన్ పెట్టుకోండి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉండగా ఈ సగ్గుబియ్యం వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఫ్లఫీగా తయారవుతాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి ఫ్రై అయ్యాయని తెలియాలంటే ఒకటి తీసుకొని నోట్లో వేసుకోండి, చాలా క్రంచీగా ఉంటాయి. ఆ టైంలో వీటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత సేమ్ ప్యాన్లో మన పొటాటో తురుము చక్కగా ఆరిపోయింది చూడండి. ఈ విధంగా ఆరిపోయిన పొటాటో తురుముని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. ఈ పొటాటో తురుముని కంటిన్యూస్గా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చినప్పుడు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న సగ్గుబియ్యం అయితే ఏ గిన్నెలో వేసుకున్నామో అందులో వేసేసుకోవచ్చు. తర్వాత సేమ్ ప్యాన్లో 1 కప్పు వరకు వేరుశనగ గుళ్ళు తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి. వన్స్ ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసుకొని మనం సగ్గుబియ్యం అయితే ఏ గిన్నెలో వేసుకున్నామో తీసుకొని అదే గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్యాన్లో 1/2 కప్పు వరకు జీడిపప్పు బాదం పప్పు వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసుకొని సేమ్ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక 4 రెమ్మలు వాష్ చేసుకున్న కరివేపాకు వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకొని సేమ్ గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇవి వేడిగా ఉన్న టైంలోనే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. క్లిప్పింగ్ మిస్ అయిందండి, ఇందులో బ్లాక్ సాల్ట్ కూడా వేసాను అనమాట. బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే మ్యాగీ మసాలా అయినా వేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసే విధంగా. ఈ విధంగా మిక్స్ చేసుకున్న మిక్స్చర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు కూడా పాడవకుండా ఉంటాయండి. ఫ్రీజర్లో పెట్టకపోయినా సరే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో కారంగా చేసుకునే స్నాక్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.